కొవ్వూరు బజార్ సెంటర్ వద్ద సార్వత్రిక మండల కమిటీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనుబంధ సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా బజారు సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల సార్వత్రిక సమ్మె నాయకులతో కలిసి సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు మోహన్ రావు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ సుబ్బయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, లేబర్ కోడ్ల చట్టాలను రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజనం స్కీమ్ వర్కులను రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడి ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉంచాలి. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గండవరపు శేషయ్య, బాబు, బుజ్జయ్య, హరి, సుజాతమ్మ, అఫ్రోజ్, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగితే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు 4 లక్షలు 5 లక్షలు అవుతాడు బిల్డింగ్ మీద నుంచి పడ్డా కూడా కార్మికుడికి ఆ డబ్బులు వాళ్ళు కొడాల్సింది భావించి ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ నల్ల చట్టాల మీద దాదాపు 42 కార్మిక సంఘాలను రద్దు చేశాడు. రద్దు చేసింటే ఈరోజు కార్మికులు పట్టగట్టేదానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడటంలే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం. భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా కార్మికులు అధికంగా కార్మికులకి కొంతమంది న్యాయం చేయాలని సిఐటి తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అది కొవ్వూరు భవన నిర్మాణ కార్మిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పోతే దేశవ్యాప్త సమ్మెకు సార్వత్రిక సమ్మెకు ఈరోజు మా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. పోతే సంక్షేమ బోర్డులో నిధులు కార్మికులు అందాల్సిన నిధులు పక్కదారి మళ్ళించి ప్రభుత్వాలు ఖర్చు చేసింది. వెంటనే ఆ నిధులన్నీ కూడా మాకు సంక్షేమ బోర్డులో జమ చేయాలని కోరుతున్నాం. కార్మిక వర్గం ఆ కార్మిక వర్గం సంక్షేమ బోర్డుని నీరుగార్చేసి వారి బిడ్డల యోగక్షేమాల గతంలో తాను పైన డబ్బులు ఇచ్చేది, ఆ సార్వ మీద పనిచేస్తూ ఇబ్బంది అయినా కూడా ప్రమాద బీమా అందించేది. దగ్గరగా ప్రమాద బీమా లేక కార్మికుడు ఇబ్బంది పడితే ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ కార్మిక చట్టాలు లేబర్ కోడ్లు రద్దు చేసింది ఎవరంటే ఈ దేశాన్ని 11 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న మోడీ గారు. మోడీ గారికి కార్మిక వర్గం మీద ప్రేమ లేదు. మోడీ గారికి ఎవరి మీద ప్రేమ ఉందంటే అదానీ మీద, అంబానీ మీద ప్రేమ ఉంది. అందుకే ప్రజల చేతుల్లో డబ్బులు సన్నగిలిపోతా ఉన్నాయి. అదానీ, అంబానీ కోట్ల కుబేర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి వాళ్ళుగా తయారు కాబోతా ఉన్నారు. ఎందుకు జరుగుతా ఉంది అంటే మోడీ గారికి ఎన్నికల్లో కావాల్సిన నిధులు సమకూరుస్తుండేది సామాన్యమైన ప్రజలు కాదు. మోడీ గారికి నిధులు సమకూరుస్తుండేది అదానీ, అంబానీలు కాబట్టి వాళ్ళకి ఏమడిగినా ఇచ్చేస్తామంటున్నారు. అందుకోసం వాళ్ళు మొట్టమొదటిగా ఏం కోరారంటే మాకు లేబర్ కోడ్లు కావాలి, కార్మిక హక్కులు కాలరాయాలి, వారు 8 గంటల పనిదినాన్ని రద్దు చేయాలి, వారికి కావాల్సిన యోగక్షేమాలు అడగకూడదు, మేము పెట్టే భిక్షలాగా ఉండాలని చెప్పి మోడీ గారిని ఈ కార్పొరేట్ సంస్థలన్నీ కోరాయి. ఆ కోరిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆ నిర్ణయాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి లేబర్ కోడ్లు రద్దు చేస్తున్నావు, మీకు కార్మిక చట్టాలు వర్తించవు, గతంలో ఉన్న ఇన్సూరెన్స్ వ్యవహారం మొత్తం తగ్గిపోతాయని చెప్తే ఈ రోజున ఉద్యోగులు, కార్మికులు, అనేకమైన రైతులు అందరూ బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందని మనం కానీ ఆలోచిస్తే మోడీ గారి పరిపాలన ఎప్పుడు కూడా ఏ విధంగా ఉందంటే నీకు భూమి కావాలంటే భూమి ఇస్తావు, ఫ్యాక్టరీ పెట్టలేదు. ఈ మధ్యనే మనం చూస్తా ఉన్నాం ఇదే నెల్లూరు జిల్లాలో ప్రాంతంలో, నెల్లూరు జిల్లా కరేడు ప్రాంతంలో 800 ఎకరాలు కావాలని ఇండోసోల్ కంపెనీ అడిగిన వెంటనే ఆ భూమిని కేటాయించారు.
ఈ రోజు రైతాంగం వాడు తిరుగుబాటు చేసింది, హైవే దిగ్బంధం చేసింది. ఎందుకో ఈ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులు యోగక్షేమాలు ఎందుకు పట్టడం లేదు? రైతులు పండించే జూలై 9వ తేదీ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉద్యోగులు, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చింది. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్తో సహా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం వీళ్ళందరూ స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులరైజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. పథకాలు అమలుకు వచ్చేసరికేమో వీళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి రాయితీలేమి వీళ్ళకి రావు. అందుకని స్కీమ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తాం. భవన నిర్మాణ కార్మికులు, ఆటో, హమాలీ కార్మికులు, ఈ అసంఘటిత రంగంలో ఉండేటువంటి అన్ని వర్గాల కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలి, వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి, సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్మికుల డిమాండ్లతో పాటు రైతు వ్యతిరేక చట్టాలని ఈరోజు రద్దు చేసింది గవర్నమెంట్. దొడ్డిదారిన వాటిని అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనీస మద్దతు ధర ఇవ్వాలి, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి రైతులకు సంబంధించి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. దానికి నిధులు విడుదల చేయాలి. 200 రోజులు పని దినాలు కల్పించాలి, 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. ఈ డిమాండ్లతో పాటు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉండాలి, ప్రైవేటీకరణ ఆపు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తా ఉన్నది బీజేపీ. ఎన్నో 100 రోజులు పోయాయి, 11 సంవత్సరాలు అయ్యాయి. పెట్రోలు, డీజిల్ ధరలతో సహా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఈరోజు ఆకాశాన్ని ఎక్కుతా ఉన్నాయి. అధిక ధరలను తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి, నూతన విద్యా విధాన చట్టాన్ని రద్దు చేయాలి. పెంచినటువంటి కరెంటు ఛార్జీలు, నూతన ఎలక్ట్రిసిటీ చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో తీసుకొని వచ్చింది. దాని ప్రకారం ఈరోజు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ మీటర్లను పెడతా ఉన్నారు. ఆ స్మార్ట్ మీటర్లను రద్దు